ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం. సైమిల్టేనియస్ గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు అపనిందలు కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద దానికి సప్లై చేసిన ఇందాపూరు హెరిటేజ్ సంస్థల మీద జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నియంత్రణ. మేము అడిగిన తప్ప అబద్ధమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఇందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు అనండి. ఈ అవార్డులు తెచ్చిన నాకు వచ్చి చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి చెప్పొద్దా? ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి. ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో? మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పి మీ అందరూ ముందు వెంపలు వేసుకోండి, తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాటలు కట్టుబడి ఉన్నాను. దయచేసి. కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు, ఇది ప్రజా సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ, వాస్తవాలు ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సార్ నాకేం తెలియదా అమాయకుండా? నేనేమి చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇంకో చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి. హెరిటేజ్ది ఇంకో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? దాని గురించి దాన్ని ప్యాకెట్ మీద క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపూర్తో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండాలి కదా మీ దగ్గర ప్యాకెట్. అది ఆ నెయ్యి ప్యాకెటో చీజ్ ప్యాకెటో ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రశ్న చెప్పలే, అడిగే అది చూపెట్టాను మీకు. అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి? అదే అంటాను కదా సార్. మీరు వచ్చి దాని కొల్లి రవీంద్ర గారు, లేదా అచ్చెన్నాయుడు గారు, లేకపోతే ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంది ధనదానం ఏదైతుందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు మీరు మాట్లాడుతుంది. ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రశాంతంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఏ రకంగా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల, వీరి దండానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద నేను మాట్లాడుతున్నాను. నీ షేర్ రేటు పెరిగిందా, షేర్ రేటు తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, అవి మాకు సంబంధం లేదు. నేను దేవుడి పట్ల, తిరుపతి దేవస్థానంతో ఔన్నత్యం పట్ల, ఆ దేవదేవుడి తాలూకా ఉన్న నిబద్ధతతో ఇవాళ నేను మాట్లాడుతున్నాను. నేనేమి షేర్ మార్కెట్లు, వ్యాపారాలు వీటి గురించి మాట్లాడలేదు.
మాకు సంబంధం లేదు కూడా. నువ్వు షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి 250, 230, 250, 300 ఉండేది. అమాంతం 700 కోట్లకి వెళ్ళిపోయింది, 700 వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి 700 ఎందుకు వెళ్ళిపోయింది? రెండు సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్, ఏంటి ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా? దేనికి? నేను దాంట్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాం, నాకు అది అవసరం లేదు. నాదంతా కూడా ఆ భగవంతుడు, దేవదేవుడు, ఆయన ప్రతిష్ట, ఆయన ఔచిత్యం, ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, కోట్లాది మంది తాలూకా ఆలోచనలు, వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో వాటిని నివృత్తి చేయడానికి నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ మేము మాట్లాడుతున్నాం. మేము పార్టీలో మేము చర్చించుకుని ఈ అంశం తప్ప ఈ షేర్ మార్కెట్లు ఇటు అవి అప్రస్తుతం మాకు. ఇవన్నీ వాళ్ళకి కావాలి, వాళ్ళ మంత్రిగా నాయకుడికి ఆ డబ్బులు అవన్నీ వాళ్ళదే ఆలోచన, మాది ఆలోచన కాదు. ఓకేనా? ఇంకేముందా? ఏంటి ఎవరికి క్షమాపణ? ఎవరికి క్షమాపణ? మీకు తెలుసో తెలీదో 2021 సంవత్సరం అనుకుంటా, ఐ థింక్ సంవత్సరం, రామోజీరావు గారు చనిపోయిన స్వర్గీయ ఈనాడు పత్రిక నాకు వచ్చి ఇలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఇచ్చింది. దానికే దిక్కులేదు, దీనికే ఉంటుంది. 3 సంవత్సరాల కింద మీద పడ్డారు, తర్వాత ఇతర చేసుకున్నారు వాళ్ళే. ఇది వాస్తవం. అడగండి, ఇక్కడ ఈనాడు పేపర్లో ఉన్నారా? ఈనాడు మీ వాళ్ళని అడగండి, చెప్తారు. ఇచ్చారు కదా, ఇచ్చి ఇతర చేసుకుని అడగండి. ఎందుకంటే మేము నిబద్ధంగా ఉన్నాం. ఎవరి మీద బురద జల్లి బురద మీరు తుడుచుకోవాలని, లేదా ఎవరి మీద రాయిసి మీరు వచ్చి దాన్ని తుడుచుకోండి అని చెప్పే తత్వం కాదు. వాస్తవం ఉంటే మాట్లాడతాం, వాస్తవాన్ని చెప్తాం, వాస్తవాన్ని ప్రజల్ని పరిశీలించమంటాం, ప్రజలు న్యాయం తెలుసుకుంటారు.